వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4, అవమానం 6. గురువు మిథునంలో సంవత్సరాది నుండి 1/6/26 వరకు అష్టమంలో ఉండడం వల్ల అన్నిటి యందు ఆటంకాలు, శుభకార్యం వల్ల ధననష్టము, డబ్బు నిల్వలు ఆగిపోతాయి, మనకు వచ్చే సొమ్ము రాకుండా ఉంటుంది, పెద్దల మాటలు వినకుండా ఉండడం వల్ల అధికమైన కోపము, అనవసర పని చేసి ఏదో రకంగా టెన్షన్ పడతారు. చేయి వృత్తులందు పై అధికారులు వచ్చే చీవాట్లు, శత్రువులు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. ఆస్తి పంపక విషయాలు మీకు అన్యాయం కలుగుతుంది. వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, బంధువులు, పుత్రులతో వైరం. ఇకపోతే ఏ పని చేసినా మీరు బాగా ఆలోచన చేయాలి. 2/6/26 నుండి 30/10/26 వరకు గురువు కర్కాటకంలో సంవత్సరాంతం వరకు 9వ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యము, సంఘంలో గౌరవము, చేయి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో జయము, సుఖ సంభోగాలు, ఆనందము, యత్నకాల సాఫల్యము, సకల శుభాలు కలుగుతాయి. ద్రవ్యలాభము, కులాచారతో రాణింపు, గృహలాభము, ముష్టాన్న భోజనము, తపోబలము, లాటరీ రేసుల్లో విజయము, అనుకున్న పనులన్నీ జరుగుతాయి. భూ గృహ ధనధాన్య లాభాలు, నూతనంగా పనులు తలబెట్టవచ్చు, స్థిరాస్తి లాభాలు, పుణ్యతీర్థ సందర్శనము, అన్ని సమస్త భోగభాగ్యాలు లభిస్తాయి. గురువు 31/10/26 నుండి 25/1/27 వరకు గురువు సింహంలో 10వ ఇంట్లో ఉండడం వల్ల కొంచెం కష్టాలు ఉన్నప్పటికీ కూడా, మరియు 26/1/27 వరకు నుండి సంవత్సరాంతం వరకు గురువు తిరిగి కర్కాటకంలో భాగ్యంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు అందుకుంటారు. శని సంవత్సరం మొదలు నుండి సంవత్సరాంతం వరకు పంచమంలో ఉండడం వల్ల పొత్తు వ్యాపారం అంటే పార్ట్నర్షిప్లో రాణిస్తారు. ఉద్యోగ మార్పు, మీరు పనిచేస్తున్న విధానంపై అధికారం నచ్చదు. ఏ పని చేసినా బాగా ఆలోచన చేయాలి. చిన్న చిన్న వృత్తులందు చికాకులు, వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అన్నదమ్ములతో వైరము, ఏదో మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసరమైన పనులకు అధికంగా ధనం వెచ్చిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, వృధా తిరుగుట ఉంటాయి. తెలియక చేసిన పొరపాట్ల వల్ల అపనిందలు, మధ్యవర్తిత్వం పనికిరాదు. రాహు ఉగాది నుండి 7/12/26 వరకు మీనంలో 4వ ఇంట్లోనూ, కేతువు 10వ ఇంట్లో ఉండడం వల్ల ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. ఇకపోతే క్లుప్తంగా ఈ రాశి వారి గురించి చూస్తే, ప్రారంభంలో పట్టుదల, ఆపై అద్భుత విజయాలు లభించే కాలం. జూన్ వరకు కొంత ఓర్పు అవసరం. ఆ తర్వాత భాగ్య గురువు వల్ల మీ దశ పూర్తిగా మారబోతోంది. శని 5వ ఇంట, పూర్వ పుణ్య స్థానము. సంతాన విషయంలో కొంచెం ఆందోళన చెందవచ్చు. గురువు భాగ్యస్థానంలో ఉచ్చంలో ఉండడం వల్ల అదృష్టయోగము. రాహుకేతువులు డిసెంబర్ 6 నుండి 3 స్థానాల్లో ప్రవేశము అత్యంత శుభప్రదం. ఇక ఉద్యోగ వ్యాపారాలు చూస్తే, వృత్తిపరంగా ఈ ఏడాది ఒక గొప్ప మలుపు. జూన్ 2 తర్వాత ఆగిపోయిన ప్రమోషన్లు, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు, డిసెంబర్ తర్వాత రాహుబలం తోడవడంతో మీ ధైర్యసాతో క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి 11/5 ఉన్నప్పటికీ కూడా చాలా బాగుంటుంది. ఖర్చుల కన్నా రాబడి ఎక్కువ. జూన్ తర్వాత ఆర్థిక ఇబ్బందులన్నీ పటాపంచలు అవుతాయి. రియల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్ ద్వారా ఆశించిన లాభాలు ఉంటాయి. జూన్ తర్వాత కుటుంబంలో వివాహ శుభకార్యాలు ఘనంగా ఉంటాయి. కుటుంబంతో పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తారు. 5వ ఇంట్లో శని వల్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల డిసెంబర్ వరకు శ్రద్ధ అవసరం. మీకు ఆరోగ్యం సంవత్సరం కొంచెంలో నీరసంగా ఉన్నప్పటికీ కూడా జూన్ తర్వాత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ లేదా ఛాతీ సంబంధించిన సమస్యలు రాకుండా ఆహారం పాటించాలి. గర్భిణీ స్త్రీలు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. గురువారం దక్షిణామూర్తికి లేదా దత్తాత్రేయ స్వామికి దీపారాధన చేయాలి. దీనివల్ల అష్టమ గురు దోషం జరుగుతుంది. శనివారం ఆంజనేయ స్వామికి నువ్వుల దీపం వెలిగించాలి. హనుమాన్ చాలీసా పారాయణం. మంగళవారం దుర్గాదేవి వల్ల రావుకేతు ప్రతికూలతలు తొలగిపోతాయి. శ్రీ సూక్త పురుషూక్త పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా చేసుకోవాలి.